ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గ్రేటర్ సిటీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రానున్న 2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న సాయంత్రం కూడా ఒక్కసారిగా భారీ వర్షం పడింది. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వాన పడింది. దీంతో చాలా ఏరియాల్లో చెట్లు కూలిపోయాయి. సాయంత్రం టైం కావడంతో ప్రధాన కూడళ్ల దగ్గర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇవాళ కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. మరో 2 గంటల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడనుంది. గ్రేటర్ సిటీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రానున్న 2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న సాయంత్రం కూడా ఒక్కసారిగా భారీ వర్షం పడింది. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలుల వాన పడింది. దీంతో చాలా ఏరియాల్లో చెట్లు కూలిపోయాయి. సాయంత్రం టైం కావడంతో ప్రధాన కూడళ్ల దగ్గర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇవాళ కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. మరో 2 గంటల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడనుంది. గ్రేటర్ సిటీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రానున్న 2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న సాయంత్రం కూడా ఒక్కసారిగా భారీ వర్షం పడింది. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలుల వాన పడింది. దీంతో చాలా ఏరియాల్లో చెట్లు కూలిపోయాయి. సాయంత్రం టైం కావడంతో ప్రధాన కూడళ్ల దగ్గర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇవాళ కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, సునీత, ఒక్కసారిగా హైదరాబాద్ నగరంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. హిమ్లో నింబస్ మేఘాల ప్రభావంతో మరో గంటలో హైదరాబాద్ నగరంలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. జిహెచ్ఎంసీ ప్రాంతమే కావచ్చు, జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా నగర శివార్లలో కూడా కొంత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒకసారి హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి హెచ్చరికలను చూద్దాము. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలు చూస్తే మాత్రం హైదరాబాద్, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, మెదక్, నాగర్ కర్నూలు, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రానున్నటువంటి 2 నుంచి 3 గంటల్లో మోస్తరు వర్షం నుంచి ఏదైతే తేలికపాటి వర్షం నుంచి మోస్తరు వర్షంతో పాటుగా కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేయడం జరిగింది. దాంతో పాటుగా గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం మాత్రం ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ కూడా ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. అంటే హైదరాబాద్ నగరంలో